రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మోడీ సభకు పేరు మార్చారు. జనాగ్రహ సభ పేరును పీఎంఓ కార్యాలయం తిరస్కరించడంతో ఈ మేరకు ప్రధాని మోడీ సభకు పేరు తొలగించారు. కేంద్ర పార్టీ సూచనతో పేరును తొలగిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ప్రధాని మోదీ బహిరంగ సభ పేరుతోనే సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోడీ సభ ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. మోడీ సభకి పేరు మార్చినట్టు తెలుస్తుంది, దానిపై అప్డేట్స్ ఏంటి? రైట్ రాజేంద్ర, ఏదైతే ఈ నెల 10న ప్రధాని మోడీ సభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. దీనికి సంబంధించి జనాగ్రహ సభ అని రాష్ట్ర బీజేపీ నామకరణం చేసింది. అయితే ఈ జనాగ్రహ సభ అనే పేరు ఏదైతుందో అది దాని అర్థం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. సో ఈ మీనింగ్ ఏదైతుందో ఇది మోడీ నిర్వహించబోయే సభ ప్రభుత్వం మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారా అనేది మన క్వశ్చన్ మార్క్ గా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధాని మోడీని ఈ జనాగ్రహ సభ ఆయన ఉద్దేశిస్తూ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ప్రస్తుతం మోడీ ప్రధానిగా కొనసాగుతున్నారు. సో ఇలాంటి పేర్లు అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి బీజేపీ కేంద్ర పార్టీ ఆలోచన చేయడం జరిగింది. ఈ మేరకే జనాగ్రహ సభ అనే పేరు అవుతుందో ఆ పేరుని తొలగించాల్సిందిగా రాష్ట్ర బీజేపీకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సభ పేరు మోడీ సభ అనేది కొనసాగించాలని చెప్పేసి కూడా సూచన కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఇలాంటి పేర్లు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించుకుని ఈ నామకరణం చేయమని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీకి కేంద్ర బీజేపీ సూచన చేయడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.